హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A0903222154 అండి. మీకు ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ చూపిస్తానండి. అది లేఅవుట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటంటే మనకి ఇక్కడ నుంచి ఇదంతా మనకి ఎండాడ దసపల్లె లేఅవుట్ స్టార్ట్ అండి. ఇది చాలా పెద్ద లేఅవుట్ అండి మనకి ఎండాడలోనే. సో ఇటు నుంచి నేషనల్ హైవే జస్ట్ ఒక 1/2 kmలోనే మనకి ఎండాడ పెట్రోల్ బంక్ నుంచి ఈ రోడ్డు ఇలా సాగర్ నగర్కి వెళ్తుందండి. అలాగే సాగర్ నగర్ నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే మనకి నేషనల్ హైవే నుంచి డైరెక్ట్గా 80 feet రోడ్డు ఉంటుంది కదండి, గీతం కాలేజ్ వెళ్ళే రోడ్డు. ఆ రోడ్లో కూడా మనకి ఈ దసపల్ల లేఅవుట్ విస్తరించి ఉందండి. చాలా పెద్ద లేఅవుట్. మనకి అది 80 feet రోడ్లో మీకు ఆల్రెడీ తెలుసు, స్కైలైను, స్కై పార్కు, ఎంకే గోల్డ్ కోస్టు, MK1 అలాంటి చాలా హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయండి. సో అది గీతం కాలేజ్ అక్కడి నుంచి చాలా దగ్గర అండి. జస్ట్ ఒక రుషికొండ బీచ్ ఒక 2 kilometerలోనే ఉంటుంది. సో మనకి ఈ లేఅవుట్లో మనకి ఓపెన్ ప్లాట్స్ సేల్కి వచ్చాయండి. అలాగే మీ ఈ లేఅవుట్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా అమ్మాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఈ లేఅవుట్ అంతా మీకు జస్ట్ అలా బయట నుంచి చూపిస్తాను. మనకి హైవేకి దగ్గరే, అలాగే బీచ్ రోడ్డుకి దగ్గరే, అలాగే కొంచెం అటుపక్కకి వెళ్తే జస్ట్ అంటే ఈ మొత్తం ఈ 3 రోడ్ల మధ్యలో విస్తరించి ఉందండి ఎక్కువ శాతం ఈ లేఅవుట్. సో ఈ లేఅవుట్ అంతా మీకు షూట్ చేస్తాను. షూట్ చేసిన తర్వాత లాస్ట్లో మాట్లాడుతానండి. ఇలాగెళ్తే జస్ట్ 1/2 km హైవే, ఇలాగెళ్తే ఇటువైపు మనకి మొత్తం ఇమీడియట్గా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రైజెస్ వచ్చేటప్పటికి 75,000 నుంచి 85,000 వరకు ఉన్నాయండి ఈ లేఅవుట్లో ప్రైజెస్. కొన్ని ప్లాట్లు మనకు సేల్కి ఉన్నాయండి. సో లేఅవుట్ అంతా మీకు చూపించి లాస్ట్లో మాట్లాడుతానండి. స్కూల్ రైట్ సైడ్కి వెళ్తే సాగర్ నగర్, రుషికొండ బీచ్ వెళ్తాం. అది సాగర్ నగర్ రూట్. అది సాగర్ నగర్ రూట్. స్ట్రైట్ ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ అండ్ అపార్ట్మెంట్స్. అలా ముందుకెళ్ళచ్చు. అక్కడి నుంచి అంతే MBA వాడు వచ్చింది తీసుకుని చెప్పాలి. ఉన్నాయని చెప్పండి. $207,000 4
ఫస్ట్ బిట్ కూడా క్లీన్ అయిపోయింది, అది అయిపోయినట్టుంది. సేల్ కూడా ఏం చెప్పదు. సో ఈ బిట్లు 4 బిట్లు 267 గజాల బిట్లు అండి. ఈ కూడా సేల్కి ఉన్నాయి. 267 ఇంటూ 4 అండి మొత్తం. ఈ వెనకాల ఎదురుగుండా ఎంవి అపార్ట్మెంట్స్ అండి ఇది. ఈ సైట్ ఎదురుగా రైట్ సారీ చెప్పండి. ఎటైనా పర్లా, అక్కడ వచ్చాం కదా, ఇటు వెళ్దాం. స్ట్రైట్ ఎండాడ విలేజ్. రైటా? స్కైలైన్ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్. ఇది ఎప్పుడు నొక్కండి, అదే నొక్కండి. చాలా ఉంది పని పని చెప్పాలి. లెఫ్టా? అలాగే ఇదే అట్లా స్ట్రైట్. రైట్కి వెళ్తే ముబారక్ కావాలి. ఇదంతా ముబారక్ కాలం. పక్కనే మంచి ముబారక్ కాలనీ దస్తలు లేవచ్చు కదా. కాదు, మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్దామా? తెలుసుకోవాలా వెళ్ళవచ్చు మళ్ళీ వెళ్ళిపోచ్చేద్దాం. లేదా ఇక్కడ మాట్లాడేస్తాం. రోడ్డు చూడండి. ఓకే. ఫ్లాట్ చూపించండి, సేల్ చూద్దాం. ఇది కూడా సేల్కి ఉందండి. 1600 గజాలు, 207 6 బిట్లు, అటు 3 ఇటు 3 బిట్లు వస్తాయి.
రెండు రోడ్లు, ఈస్ట్ అండ్ వెస్ట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్స్. మనం డబుల్ రోడ్కి ఎంటర్ అవుతున్నాం. ఎండాడ గీతం దగ్గర, గీతం రోడ్. స్కైలైన్ చూపించి నెట్వర్క్ వచ్చేద్దాం. అది స్కైలైన్ అపార్ట్మెంట్స్ అండి. ఇది ఎంకే గోల్డ్ కోస్ట్. ఇది హైవేకి వెళ్తున్నాం మనం. వెళ్తాం హైవే ఆఫ్ లైన్ రోడ్. ఇది స్కైలైన్ అపార్ట్మెంట్స్. అది వైశాఖి స్కైలైన్, ఇదేమో స్కై పార్క్. కనిపించేది హైవే అండి. ఇది ఎంకే గోల్డ్ కోస్ట్ ఎంట్రన్స్. MK1 అపార్ట్మెంట్, హై రైజ్ అపార్ట్మెంట్. ఇది ఆఫీస్. జస్ట్ గీతం డీమ్డ్ యూనివర్సిటీకి 1 km లోపే ఉంటుంది. అలాగే రుషికొండ బీచ్ కూడా 1 km లోపే ఉంటుంది. బీచ్ రోడ్లో సాయి రిసార్ట్స్, A1 గ్రాండ్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇదండి మీకు ఎంతవరకు చూపించింది. సో మీకు ఎంతవరకు చూపించిందంతా దసపల్లా లేఅవుట్ అండి. అది మెయిన్ లేఅవుట్. ఆ చుట్టుపక్కల చిన్న చిన్న లేఅవుట్లు ఉంటాయండి. సో ఈ లేఅవుట్ ఏంటంటే మనకి ఎండాడ అటుపక్క పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే సాగర్ నగర్ వెళ్ళే రూట్లో, అలాగే మనకి ఇలా ఇటువైపు మనకి గీతంగాలి మెయిన్ రోడ్డు ఉంది కదండి. ఇప్పుడు మీకు ఎంత చూపించింది స్కైలైన్.
సో ఇదంతా మనకి ఈ రూట్ అంతా 80 ఫీట్. సో ఇప్పుడు ఇది చూపిస్తుందంతా 80 ఫీట్ రోడ్డు. ఇలాగ జస్ట్ ఒక 1 kmలో బీచ్ ఉంటుందండి. అలాగే ఇటుపక్క 1 kmలో మనకు నేషనల్ హైవే ఉంటుందండి. అక్కడ కనిపిస్తుంది ఎంకే గోల్డ్ కోస్ట్. ఇది ఎంకే వాళ్ళది MK1 అని చెప్పి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ అండి. కొంచెం ముందు చూసేది స్కైలైన్ అండి. సో ఈ లేఅవుట్ అంతా కొంచెం మంచి పాష్ కల్చర్ ఉందండి. 80 ఫీట్ రోడ్డు పడిన తర్వాత ఈ రోడ్డు అంతా చాలా బాగా అభివృద్ధి చెందిందండి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న దాంట్లో హై రైజ్డ్కి ఏంటంటే కట్టాలంటే పర్మిషను, మనం ఏదైనా హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ కట్టాలంటే ప్రజెంట్ రూల్ ఏంటంటే మినిమం 80 ఫీట్ రోడ్డు, అలాగే 100 ఫీట్ రోడ్డు. 80 ఫీటు 100 ఫీట్ రోడ్డు ఉంటేనే హై రైజ్డ్కి పర్మిషన్ ఉంటుందండి. మామూలుగా 40 అడుగులు 60 అడుగులకు పర్మిషన్ ఉండదు. సో ఇది మొత్తం అంతా కలిపి రూల్స్ ప్రకారం 18 మీటర్లు ఉండాలండి. సో 18 మీటర్లు అంటే ఇంచుమించు 40 అడుగులు పొడవు. సో హై రైజ్డ్ మొన్నటి వరకు 18 మీటర్లు ఉంటే హై రైజ్డ్ కింద పరిగణించేవారు. లేటెస్ట్గా మన ఈనాడు పేపర్లు వేసిందంటే ఈ 18 మీటర్లు ఉండేదాన్ని హై రైజ్డ్ కింద పరిగణించరు. మినిమం 24 మీటర్లు ఉండాలండి. సో అంటే 24 మీటర్లు అంటే 80 అడుగులు పొడవు ఉంటేనే దాన్ని హై రైజ్డ్గా పరిగణిస్తారండి. సో ఈ రూట్లో మనకి ఇన్వెస్ట్మెంట్కి పర్పస్కి బాగుంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్కి బాగుంటుందండి. మన దసపల్లలో మనకి ఎండాలో ఉన్నది పెద్ద లేఅవుట్ దసపల్ల లేఅవుట్ అండి. అలా చిన్న చిన్న లేఅవుట్లు ఉన్నాయి. ఈ రోడ్ బాగా డెవలప్ అయిందండి. అలాగే దానికి ఆపోజిట్లో సాగర్ నగర్, రిషికొండ కొన్ని లేఅవుట్లు ఉన్నాయండి. సాగర్ నగర్ వచ్చేటప్పటికి ఆర్టీఓ లేఅవుట్ అంటారు. అలాగే రుషికొండ వచ్చేటప్పటికి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లేఅవుట్, ఇలా వేరు వేరు పేర్లతో ఉంటాయండి. సో ఈ లేఅవుట్ మీకు ఇంతవరకు మొత్తం మ్యాక్సిమం కవర్ చేశాను. మెయిన్ దసపల్ల లేఅవుట్, ఆ చిన్న చిన్న లేఅవుట్లు కూడా కవర్ చేశాను. బాలాజీ నగర్ అలా ఉంటుందండి. ఈ లేఅవుట్లో ప్లాట్లు అమ్మాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ లేఅవుట్లో మనకి ప్లాట్లు కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే ఏమన్నా మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ 3 జిల్లాల్లో కానీ సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ రికమెండ్ చేయండి. రియల్టర్ హరి అని ఉంటుందండి. సో మీకు ప్రజెంట్ అయితే ఈ లేఅవుట్లో ప్రైజెస్ 75,000 నుంచి 85,000 ఉన్నాయండి. అదే ఈ రోడ్డుకి అనుకున్న కమర్షియల్ అయితే మళ్ళీ మనకి ఇంచుమించు 1,50,000 వరకు ఉందండి గజం కాస్ట్. 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉంది. ఇక్కడ ఈ ఫ్లాట్లు అంటే అసెప్టీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు అప్పట్లో తక్కువ ఉండేది, ఇప్పుడు 8,000 10,000 కూడా చెప్తున్నారండి. స్కై పార్క్లో మనకి కొన్ని సెలబ్రిటీ టవర్స్లో 11,000 కూడా చెప్తున్నారు. సో ఎంకే గోల్డ్ కోట్ హాస్టల్లోనైతే మనకు 6,500 రీసేల్ దొరుకుతాయి. సో ఇదండి మీకు ఇంతవరకు లేఅవుట్ అంతా మనకి దసపల్ల లేఅవుట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, జై హింద్ అండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.